వారి జీవితాల గురించి దిగులు పడుతూ ఎప్పుడూ వీటి గురించే జీవితాంతం చింతిస్తూ ఉంటే అవసాన కాలంలో కూడా ఇవే గుర్తుకొస్తాయి. వీటి గురించి ఆలోచిస్తూ మరణిస్తే ఆ ఆలోచనలే వాడి మరుజన్మకు హేతు అవుతాయి. అలా కాకుండా జీవితకాలమంతా భగవన్నామ స్మరణలో గడిపితే వాడు అవసాన కాలంలో కూడా భగవంతుని గురించి స్మరిస్తూ ఉత్తమ గతులు పొందుతాడు. కాబట్టి ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత చూద్దాంలే అని అనుకోకుండా శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవన్నామస్మరణ మొదలు పెట్టాలి. నిరంతర సాధన చేయాలి. ఉత్తమమైన సంస్కారాలు కలిగి ఉండాలి. మరణించేటప్పుడు మనకు కనీసం భగవన్నామస్మరణ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. నోటి మాట పడిపోవచ్చు. కోమాలా ఉండొచ్చు. చుట్టూ ఉన్నవారు ఏవేవో ప్రశ్నలతో కంగారు పెట్టొచ్చు. మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో భగవంతుని స్మరించాలంటే జీవితకాలం సాధన అవసరం. మనకు మంచి జన్మ రావాలన్నా నీచ జన్మ రావాలన్నా దానికి మనమే కారణం, దేవుడు కాదు. మనం ఏ జన్మ ఎత్తినా అది మన పూర్వజన్మ సంస్కార వాసనా ప్రభావమే, కానీ వేరే కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి.